కనకం, కోడలు చెప్పేది కూడా న్యాయంగానే ఉంది. ఈ ఎదవలు బుద్ధి లేకుండా ఆస్తిలో వాటాలు అడిగారు. అది తప్పని గీతే అంటోంది. ఎన్నాళ్ళు నువ్వు ఈ ఇంటి కోసం పడ్డ కష్టం చాలు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. బాధ్యతలన్నీ కోడలకు అప్పచెప్పు. కోడలు వెనకేసుకొస్తాడా? ఏమి రేపు నీ కూడు పెట్టరని భయమా? ఇదిగో చిట్టి కేసు చెప్తాడా, నా కొడుకులు ఎవరు నన్ను చూడకపోయినా నిన్ను చూడకపోయినా నేను సంపాదించే నీకు కూడు పెడతా. ఇదే మీరు సంపాదిస్తున్నారు, మీరే అందరికీ తిండి పెడుతున్నారని మీకు అహం. అందుకే మీరు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. మా చేతికి బాధ్యతలు అప్పచెప్తే కదా మేమేం చేయగలమో, మేమెలా బ్రతకగలమో చూపించడానికి. మా చేతికి ఏ బాధ్యతలు ఇవ్వరు, కానీ మాటలు మాత్రం అంటారు. అమ్మా గీత, ఏందమ్మా ఇది? అప్పా నీంగ పేసాదింగ. ఇది మా అత్తగారికి నాకు మధ్యన గొడవ. మేము మాట్లాడి తేల్చుకుంటాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కలిసికట్టుగా నాటకాలు ఆడుతా ఉండారు. ఏమేం డ్రామాలు చెయ్యాలో అన్ని ముందుగానే మాట్లాడేసుకుని ఇప్పుడు ఏమీ అరగనట్టు వాళ్ళు పెద్ద మనుషుల్లా మాట్లాడుతా ఉండారు. నువ్వు బుజ్జగిస్తూ మాట్లాడుతున్నావు. నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. కోడళ్లుగా ఇంటి బాధ్యత చూసుకోవడం మా హక్కు. ఇంటి బాధ్యతల్ని నాకు అప్పచెప్పమను, నేను చూసుకుంటా. ఏయ్, నా గొంతులో ప్రాణం ఉండగా నా బొడ్లో తాళాల గుర్తుని చేతికి రాదే. ఇన్నాళ్ళు నన్ను చూస్తేనే కన్నెత్తుకొని మాట్లాడేదానికి జంకే నా కొడుకులో ఈ రోజు నోరెత్తి నన్నే ఎదిరించి మాట్లాడతారా? వాటాలు కావాలనా వీళ్ళకి? దానికేవో పెత్తనం కావాలనంట. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందని, దానికి పెత్తనమిస్తే నేను సంపాదించిన ఆస్తి మొత్తం తొక్కిపారేయాలని చెప్పి పెత్తనం అడుగుతుంది. పెత్తనం కానిస్తానా? చెప్తా. ఎన్నాళ్ళు పోతే పోనీలే అని కొన్ని విషయాలు చూసి చూడకుండా ఉండా. ఇప్పుడెట్టా కాపురం చేస్తారో, ఎట్టా సంపాదిస్తారో, ఎట్ట తింటారో నేను చూస్తా. వాటాలు కావాలన్నా వాటాలో. రామా రాజా రా. నీ కొడుకుల్ని ఎంత బాగా పెంచిండవో చూడు. ఇప్పుడు వాళ్ళు నోరెత్తి మాట్లాడేసరికి నేను పెంచినానంటున్నావా?
వాళ్ళకి నేను తండ్రిననే తప్ప ఏ రోజైనా నా కొడుకులు ఎలా బతకాలో వాళ్ళు ఏం చేయాలనో వాళ్ళ భవిష్యత్తు ఏందో ఎప్పుడైనా నువ్వు నాతో మాట్లాడినావా? నేను వాళ్ళతో ఎట్టుండాలో చెప్పే అవకాశం ఇచ్చినావా? అన్నీ నువ్వే చెబుతివి, అన్నీ నువ్వే చేస్తేవి. ఇప్పుడు నన్నంటున్నావా? ఏ నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలనో కూడా నీ పెళ్ళని చెప్పాలా? ఓ తండ్రిగా నీకు తెలీదా నీ కొడుకుల్ని ఎట్టా పెంచాలో? అతో ఇంక చాలు నీ ఓవర్ యాక్టింగ్ ఆపింకా. ఏంది ఓవర్ యాక్టింగ్ గేవర్ యాక్టింగ్ అంటున్నావు? అదే నువ్వు చేసేది. ఎప్పుడైనా నువ్వు అల్లుడైనా మర్యాద ఇచ్చినావు నాకు? నీ కూతురు నాకు మూడైనా మర్యాద ఇచ్చిందా? అంతా చేజీతలు చేసుకుంది మీరు. వాళ్ళు ఈ రోజున చేతకైన దద్దమ్మల్లాగా కానీ సంపాదన లేకుండా ఉన్నారంటే దానికి కారణం మీరు. ఈ ఇంట్లో మగాడిని మగాళ్ళలాగా పెంచరు కదా. ఆడోళ్ళు మగాళ్ళలాగా, మగోళ్ళు ఆడోళ్ళలాగా ఉంటారు. అందుకే వాళ్ళు చేతకాని దద్దమ్మలు అయ్యారు. ఈ రోజు మాట్లాడినారు కదా పెద్ద మగాళ్ళలాగా. అప్పుడు నువ్వేమన్నా మాట్లాడినావా? నీ కొడుకులు నీ ముందు నీ పెళ్ళాన్ని వాటాలు అడిగినప్పుడే ఒక్కొక్కరి చెంప చెళ్ళు మనిపించుండాలా లేదా నువ్వు? అట్టా చెంప చెళ్ళు మనిపించుండాలంటే ముందు నీ కూతురు చెంప చెళ్ళు మనిపించుండాలా. ఏంది? నా మీద కోపంగా చూసేది కాదు. నువ్వు నీ కొడుకుల్ని వాళ్ళ పెళ్లాల ముందు అవమానించిన దానికే వాళ్ళు ఈ రోజు రెచ్చిపోయి వాటాలు అడిగినారు. అప్పుడు నేను గాని కొట్టుంటే తిరిగి నన్ను కొట్టుంటారు. ఆ సన్మానం అవసరం నాకు? కొట్టేస్తారా వాళ్ళు? నిన్ను కొట్టే అంత మనగాళ్ళు అయిపోయిండారా వాళ్ళు? మనం పెంచడం అట్ట పెంచాం. చూడు, ఇప్పుడు అనవసరమైన రాద్ధాంతం చేయబాకండి. నేను చెప్పేది వినండి. ఏంది నువ్వు చెప్పేది మేం వినేది? అత్త, నువ్వు 10 నిమిషాలు నోరెత్తకుండా ఉంటే చాలా మంచిది. ఏంది నన్ను పట్టుకుని నా వయసు కూడా చూడకుండా అట్టా మాట్లాడుతా ఉండవు? వయసు వచ్చింది కదా, దానికి తగ్గట్టు బుద్ధిగా నడుచుకోండి. కనకం, నేను ఒక విషయం చెప్తుండా, జాగ్రత్తగా ఆలోచించు. ఎన్నాళ్ళు కుక్కిరి పేన్లా పడున్న నీ కొడుకులు ఇప్పుడు ఎదురు తిరిగినారు అంటే ఇది ఇంతటితో ఆగదు. రేపు వాళ్ళు లాయర్ దగ్గరకు పోయి వాటాలు కావాలని నోటీసులు తీసుకుంటారు. ఆ విషయం పక్కన పెట్టేస్తే కోడళ్ళు కూడా ఎదురు తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు నీ కొడుకులు వాళ్ళ పెళ్లాల చేతుల్లో ఉన్నారు. నువ్వు గాని ఎట్నా మొండిపట్టుగా ఉన్నావనుకో, జరిగే నష్టం నీకే. నీ కొడుకుల్ని కాకుండా పోతారు. యో, నువ్వు గమనుండు. లేని పని బాయలు పుట్టించుబాక. నేను లేని పని చెప్పడంలా, జరగబోయేదే చెప్తా ఉండా. ఆస్తి వాటాలు వేయకుండా నీ కొడుకులు నీ కళ్ళ ముందరే ఉండాలంటే నీకొక్కటే దారి. సైలెంట్గా నీ కోడలికి బాధ్యతలు అప్పచెప్పు. ఏంది? దాని చేతికి బాధ్యతలు అప్పచెప్పాలనా? అది కుదిరే పని కాదు. అది కుదరకపోతే నీ కొడుకులు కూడా నీ దగ్గర ఉండటం అస్సలు కుదరదు. చూడు, వాళ్ళకి బ్రతికేది తెలుసు, బ్రతుకు తెరువు తెలుసుకుంటారు. వాళ్ళ చేతికి బాధ్యతలు అప్పచెప్పు. నేను చెప్పేది విను. నేను ఇననుగాక ఇనను. దాని చేతికి గాని తాళాలు ఇచ్చావంటే ఇన్నాళ్ళు నేను కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తము ఆర్తి కర్పూరం చేసేస్తది. నీకంతగా అనుమానం ఉంటే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి 2-3 నెలలు చూస్తానని చెప్పు. వాళ్ళు ఇంటిని ఎట్ట నడిపిస్తారో, మొగుళ్ళతో ఎట్టా సంపాదించుకునేలాగా చేస్తారో, వాళ్ళని ఎట్టా ప్రయోజకులు చేస్తారో చూడు. వాళ్ళ మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం ఒమ్మైతే వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టే నీ తాళం నీ చేతికి తీసుకోవచ్చు. ఏంది? 3 నెలలు బాధ్యతలు చూసుకోమని చెప్పాలనా నేను? 3 నెలలు కాదు కదా, 30 ఏండ్లు ఇచ్చినా కూడా నా మాదిరిగా వాళ్ళీ ఇంటిని చూసుకోలేరు, సంపాదించలేరు. వాళ్ళని ప్రయోజకుల్ని చేయలేరు. ఇదంతా అయ్యే పని కాదు. చూడు, ఒకే ఒక్కడి సినిమాలో సీఎం కుర్చీనే ఒక రోజుకి ఇంకొకడికి ఇచ్చేసినాడు. అట్లాంటిది నువ్వు ఇంటి తాళాలని కోడళ్ళకి 3 నెలలు ఇచ్చేదానికి ఏంది? ఇప్పుడు గాని కనీసం కోడళ్ళకైనా బాధ్యతలు అప్పచెప్పకపోతే నీ కొడుకుల ముందు ఇంకా చులకనైపోతావు. ఆ తర్వాత నిన్ను అస్సలు లెక్క చేయరు. నీ కొడుకులు నీకు కాకుండా పోతారు. చెప్పాల్సింది చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. ఏందమ్మా ఈయనెట్టా బెదిరిస్తా ఉండాడో? నా కొడుకులు నాకు కాకుండా పోతారా? కష్టపడి సంపాదించి ఇంత పెద్ద చేసిండాను. కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టి ఆస్తులు సంపాదించండాను. ఇప్పుడు దాని చేతికి ఇమ్మంటాడండి? అసలు నా కొడుకులు నాకెదురు మాట్లాడేలా చేసింది ఆ సాంబారే. ఇప్పుడు కూడా అది ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటది. ఏందమ్మా గీత, లేక లేక గోవిందగడికి నోరు వచ్చింది. ధైర్యం చేసి భాగాల గురించి అడిగినాడు. నడిపోడు వాడే నోరు తెరిచి అడిగిన తర్వాత చిన్నోడు నేను మాట్లాడపోతే ఎట్టా? మేము కూడా భాగాలు పంచమని అడిగినాము. నువ్వు మధ్యలో దూరి భాగాలు వద్దు, వ్యాపారం చేసుకునేదాన్ని డబ్బులు ఇవ్వండి, ఇంటి బాధ్యతలు అప్పచెప్పండి అంటివి. మా అమ్మ సంగతి మాకు బాగా తెలుసు.
ఈ ఇంట్లో మా అమ్మ సంగతి బాగా తెలిసిన మనిషి మా నాయన. ఆ తర్వాత నేను. వడ్డీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తుంది కానీ మమ్మల్ని నమ్మి ఈ ఆస్తిపాస్తులు మాకు ఇచ్చేది కానీ ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్పడం కానీ జరిగే పనే కాదు. అక్కడే నిలబడి తేల్చుకుని ఉండాల్సింది. కరెక్ట్గా విషయం వేడి రాజేసుకుంటూ ఉండగా నువ్వు మధ్యలో దూరి వాటాలొద్దు, బాధ్యత ఇవ్వండి చాలు అంటివి. ఏందో నువ్వు చూసినావా, నేను బాధ్యతలు ఇవ్వను, వాటాలు అప్పచెప్పనని ఎట్టా బతుకుతారో చూస్తాను అని వెళ్ళిపోయింది. నువ్వు ఊరికే ఉండబ్బా. భాగాలు పంచుకొని పోయినావంటే ఊర్లో బైసాట్లయిపోతాం. మనం కొంచెం గౌరవంగా బతకాలి. ఏం జరిగినా గోప్యంగా జరగాల. సరే, ఇప్పుడేమంటారు? నేను చేసింది తప్పు అంటారా? అవును, భాగాలు పంచమని అడిగినప్పుడు నువ్వు కూడా ఆ మాటకే సపోర్ట్ చేసి ఉండాలా. సరే, నేను మాత్రం వేరే అనుకుంటున్నానా? మీరనేదే అనుకుంటున్నాను. ఇంట్లో వాటాలు పంచితే బయట పరువు పోతుంది. ఈ ఇంటి కోడలైన తర్వాత ఈ కుటుంబ గౌరవం కూడా నాకు సంబంధించిందే కదా. అత్తగారి పరువు పోతే నా పరువు కూడా పోయినట్టే అని భాగాలు పంచొద్దులేండి, మీ కొడుకులకి ఎంతో కొంత డబ్బిచ్చి వ్యాపారం చేసుకునేదానికి అవకాశం ఇవ్వండి. కోడలుగా మేం బాధ్యతలు చూసుకుంటాం, మా చేతికి బాధ్యతలు అప్పజెప్పండి అనేసి అన్నాను. దానికి కూడా ఆవిడ కుదరదని చెప్పి వెళ్ళిపోయింది. అత్తగారు అంత తెగేసి చెప్పేసిన తర్వాత అసలు బాధ్యతలు అప్పజెప్పడం గాని వీళ్ళు వ్యాపారం చేయడానికి డబ్బులు ఇవ్వడం గాని ఏది చెయ్యరు అని క్లియర్ గా అర్థమైపోయింది కదా. మా అమ్మ ముండిదే, అసలు డబ్బు విషయంలో ఎవరినే లెక్క చేయదో. బాగాలు పంచుకుని ఏదో ఎదుగుదామంటే అయిపోయా. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఆవిడ దేనికి తగ్గి రానంటే చూస్తూ ఊరికే ఉంటామా? మరేం చేద్దామంటావు? కోడలిగా నా చేతికి బాధ్యతను ఇవ్వను, మీరు వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు ఇవ్వను, కొడుకులుగా మీకు వాటాలు ఇవ్వను. అవును, ఇక్కడుండి మాత్రం చేసేదేముందా? చేతిలో సిల్లుగా ఇవ్వకుండా సంపాదించు అంటే ఎక్కడి నుంచి సంపాదించేదే? గీత చెప్పింది కరెక్టో, గీతకే నా ఓటు. మనం ఇల్లు ఇడిచిపెట్టి పోదాం అంతే. ఇన్నాళ్ళు అమ్మ మాట వింటూ కూర్చుంటే ఏం ప్రయోజనం ఉందే? ఈ రోజు నన్ను పట్టుకుని పెళ్ళా ముందే మాటలు అంటా ఉంటే ఇంకా గీత చెప్పినట్టే నేను కూడా బయటికి పోయేదానికి రెడీ. నేను కూడా అంతే. నాకు ఉద్యోగం పోయిన మరుక్షణం నన్ను నానా మాటలంది. నేనెందుకు ఉండాలి ఇక్కడ? గీత, నువ్వు చెప్పిందే కరెక్టు. మనం అందరం కలిసి బయటకు పోదాం. ఇప్పుడే బయలుదేరిపోదాం. దీపాలు పెట్టిన తర్వాత ఇల్లు విడిచిపోవడం మనకి మంచిది కాదు. పొద్దున్నే పెట్టే బేడా సర్దుకుని ఆఖరిసారిగా అత్తగారేమంటారో విందాం. దిగొచ్చారా సరే, లేదంటే మన పాటికి మనం గడప దాటి పోతూ ఉందాం. రా చెప్తా. వదలమా, వాళ్ళక్కడే జుట్టు పట్టుకుని ఏ పోయి ఏమానమాత మోకించేదాన్ని. ఏమంటది? నేను వాటాలు ఇయ్యకపోతే టాటా చెప్పేసి మొగడిని తీసుకుపోయి వేరే కాపురం పెడతానంటదా? నా కొడుకుని నాకు కాకుండా తీసుకుపోవాలని చూస్తదా? నా కడుపున పుట్టిన దొంగ నా కొడుకులు వాళ్ళు కూడా అది తానా అంటే తందానా అంటా ఉండారు. ఆన్నే ఎగిరెగిరి తన్నంటా. నువ్వు అనవసరంగా లాక్కొచ్చిండవు. కనకం, ఇలాంటి సమయాల్లో ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం. ఆ సాంబార్ సిస్టర్సు నీ కొడుకులకు మందు పెట్టేసి వశపరుచుకునుండారే. ఇప్పుడు వాళ్ళందరూ మందు మత్తులో ఉన్నారు. అది వశీకరణ చేసేసింది. నువ్వేం చేసినా ఆ మాయలో నుంచి బయటపడరు. నువ్వింకా మొండికేస్తే నీ కొడుకులు నీ కాకుండా పోతారు. అంటే ఏంది? చూసి చూడ టూర్కమంటావా? చూస్తూ ఎందుకు ఊరుకోమంటానే? దాని దెబ్బని దానికే రుచి చూపిద్దాం. ఏంది చూయించేది? సరిగా చెప్పు. కనకం, ఇన్నాళ్ళు నేను నా ఒరిజినాలిటీని దాచిపెట్టుకునుండా. ఇప్పుడు చూపిస్తా. వాళ్ళు నీ కొడుకులకి వశీకరణ మందు పెట్టి వాళ్ళని వశం చేసుకున్నారు. అదే మాదిరిగా దానికి మనం మందు పెడదాం. వశీకరణం మందా?
అవునే, తినే దాంట్లోనో తాగే దాంట్లోనో ఆ మందు కలిపి ఇచ్చేసినామంటే ఆ తర్వాత కుక్కిన పేనులాగా కట్టు బానిసెల్లాగా మనం కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. మో నువ్వూరికే ఉండో. అవన్నీ జరిగే పనిలేనా? ఆ మందు మాకంతా నేనే నమ్మను. ఒసే పిచ్చిదానా, వశీకరణ మందులో అన్నీ ఉన్నాయే. దాన్ని తయారు చేసే మనుషులు కూడా నాకు బాగా తెలుసు. నీకెట్ట తెలుసు మయ్యన్నీ? నీకో రహస్యం చెప్తాను విను. నీ మొగుడు పెళ్ళైన కాడ్నుంచి కుక్కిన పేన్లాగా వంటింటి కుందేల్లాగా ఇంట్లో ఎట్టా పడుండాడనుకుంటున్నావు? ఎట్టా? నాకు భయపడే కదా. నీ బొంద. నీకు భయపడేటట్టు అట్ట పడుండేటట్టు చేసింది నేను. ఏందమ్మ నువ్వు అనేది? అవునే, నీ పెళ్ళైన రోజు నీ మొగుడికి అన్నంలో మందు కలిపి పెట్టేసిన. ఆ ప్రభావం వల్లే ఇన్నాళ్ళు కిక్కురుమనకుండా పడుండాడు. ఓ మరి ఇప్పుడిప్పుడు కొద్దిగా ఎదిరిస్తా ఉండాడే. 30 ఏళ్ళు అయిపోలా, మందు పవర్ తగ్గింది. ఇంకో తూరి మందు కావాలంటే ఇచ్చేద్దాం. మో ఆయనొద్దులే. ఆయన ఎట్టాగు కుక్కిన పెన్లా పడుండేదానికి అలవాటు పడిపోయిండాడు కదా. దీని సంగతేంది? అయినా దీనికి మందిచ్చేదాని వల్ల మనకేంది లాభం? నీకింకా అర్థం కాలా? అది నీ కొడుకులకి ఎట్టా వశీకరణ మందు పెట్టి ఇప్పుడు అది చెప్పినట్టల్లా వాళ్ళు ఆడేటట్టు నీకెదురు తిరిగేటట్టు చేసిందో అదే విధంగా మనం కూడా దానికి మందు పెట్టి అది మనం చెప్పినట్టు వినేలా చేసుకుందాం. ఆ తర్వాత నోరెత్తదు. ఇప్పుడు లక్కమ్మమ్మని చూసావా? లక్కమ్మమ్మ కంటే ఇంకా ఘోరంగా హీనంగా బిక్కు బిక్కుమంటూ మనల్ని చూస్తేనే జ్వరం వచ్చేటట్టు భయపడతాది. ఆ తర్వాత ఇంటి బాధ్యతలు తాళాలు అడగడం కాదు కదా, కనీసం మంచినీళ్ళు తాగాలన్నా నిన్నడిగే తాగాలి. పస్తులుండమంటే పస్తులుండాలా, పని చేయమంటే పని చెయ్యాలా, కూర్చోమంటే కూర్చోవాలా, లెయ్యమంటే లెయ్యాలా. ఒక్క మాటలో చెప్పాలంటే కీలు బొమ్మ మాదిరి పడుంటాది. మో వశీకరణం మందు పెడితే ఇదంతా జరుగుద్దా నిజంగా? నీ మొగుడే నీకు నిలువెత్తు సాక్ష్యం. ఇంకా నీకు అర్థం కావట్లే? రేపే ఆ మందు పెట్టే మనిషి దగ్గరికి నిన్ను తీసుకుపోతా. ఆ సాంబార్ నీకు ఏ విధంగా అణిగిమణిగి పడుండాలో, నువ్వు దాన్ని ఎట్టా చూడాలనుకుంటా ఉండావో అన్నీ ఆ మందు తయారు చేసే మనిషికి చెప్తే వశీకరణ మందు రెడీ చేసిస్తాడు. ఆ మనిషి చెప్పిన దాని ప్రకారం దాంతో గనక ఆ మందు మింగించేసినావనుకో, ఆ సాంబార్ ఇంకా నీ కొడుకుల్ని ఏమీ చెయ్యలేదు. వాళ్ళు ఆటోమేటిక్గా నువ్వు చెప్పినట్టు వింటారు. ఆ సాంబారు అణిగిమణిగి పడుండేదే కాదు, అవసరమైతే దాని మొగుని వదిలేయమన్నా వదిలేస్తది. ముందు ఆ మందులు కలిపే మనిషిని రేపొద్దునే పోయి కలుద్దాం. అక్కడే నీకు అన్ని వివరంగా తెలుస్తాయి. నీకు నమ్మకం కుదురుతాది. గీత, ఏంది నిజంగానే అన్ని సర్దేస్తున్నావా? సర్ది పెట్టాలి కదా మరి. పొన్నట్టు ఏదో ఆవేశంలో అమ్మ మనల్ని తన పిసినార్తనంతో ఇబ్బంది పెడుతుందని, మేం సంపాదించడం లేదని, ఏదో ఒక మాట అంటుందన్న బాధలో కొంచెం ఆవేశపడే నేను వాటాలు అడిగాను. నువ్వేమో వాటాలు ఇవ్వకపోతే అమ్మోళ్ళకి టాటా చెప్పేసేసి మనం పోయి సెపరేట్గా వేరు కాపురం పెడదాం అన్నాం. పొన్నట్టే మేము ముగ్గురం అన్నదమ్ములం అదే ఆవేశంలో ఉండిపోయి రోజు ఇట్ట చస్తూ బతికే కంటే అదే మేలని సరే అనేసాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది నాకేం నచ్చలా. ఏదేమైనా మనం ఇల్లు విడిచిపెట్టి వేరు కాపురాలు పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నువ్వు ఆవేశాల్లో చెప్పావేమో గాని నేను మాత్రం ఆలోచించే చెప్పా, వేరు కాపురాలకి వెళ్ళిపోదామని. ఏంది పొన్నట్టి నువ్వు? నేను పొరపాటు చేస్తే నువ్వు సరిదిద్దాలా. నేను ఆవేశంలో నిర్ణయం తీసుకున్నానంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా నేను అంటావా? ఇట్ట వేరు కాపురాలు పెట్టేస్తే ఏమైనా బాగుంటుందా? ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని మాటలన్నా అమ్మే కదా. అమ్మని విడిచిపెట్టిపోవాలంటే ఏదో ప్రాణం విడిచిపెట్టిపోతున్నంత బాధగా ఉంది. వద్దు పొన్నట్టి ప్లీజ్. అయ్యో, నా వల్ల కాదు. రోజు ఆవిడ దగ్గర ఈ బాధలు ఎవరు భరిస్తారు? పైగా మిగతా ఇద్దరు కూడా వేరు కాపురాలకి సరేననేశారు. ఇప్పుడు బ్యాగు అన్ని సర్దేటప్పుడొచ్చేసి కుదరదంటే ఎట్లా? రేపట్నుంచి మనల్ని ప్రశ్నించే మనిషి లేకుండా
హాయిగా మన బ్రతుకులు మనం బ్రతకచ్చు. పొన్నటి తప్పు రైటో మనల్ని అడిగే మనిషి ఒకరు ఉంటే బాగుంటుంది. విడిచిపెట్టి పోవడం కరెక్ట్ కాదు పొన్నటి. అరే మళ్ళీ మళ్ళీ అదే అంటావ్. మనం వెళ్తేనే ఆవిడకి మీ విలువ తెలిసొస్తుంది. ఏంది నేను ఇంత ఇదిగా చెప్తుంటే కూడా నువ్వు మొండి పట్టు కూర్చున్నావు. కావాలంటే మీరందరూ పోండి, నేను మాత్రం రాను. అంటే ఏంటి? నేను పోయినా పర్లేదా ఇంటి నుంచి? అది కాదే పొన్నటి. అమ్మే నా పిచ్చి మొగుడా, అమ్మ ఎన్ని మాటలన్నా ప్రేమ మాత్రం పోదే. మా అమ్మంటే అంత ఇష్టం నాకు. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. మరి నేనంటే ఇష్టమైతే వేరు కాపురం వద్దు అని అంటా ఉంటే నువ్వు పోదామంటున్నావేందే? అదంతా ఊరికే ఉత్తిదే. నిజంగానా? అవును. అసలు విషయం ఏంటో తెలుసా? మనం రూమ్లో మాట్లాడుకుంటుంటే అత్తగారు బామ్మగారు మనం ఏం మాట్లాడుకుంటున్నామో అని వినడానికి ఇటొచ్చారు. వాళ్ళు రావడం చూసి నేను వాటాలివ్వకపోతే మనం వేరే కాపురం వెళ్ళిపోదామని ఊరికి అన్నా. నేను మా అక్క ఎక్కడ మీ అన్నదమ్ముళ్ళని తీసుకుని బయటికి వెళ్ళిపోతామో అన్న భయం అత్తగారికి రావాలి. ఆ భయం వచ్చినప్పుడే కనీసం మీకోసమైనా ఆలోచించడం మొదలు పెడుతుంది. అన్ని మాటలు విని గొడవ పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఆలోచిస్తుంది.